హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసెట్ 2021 మనకు రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయన్నమాట. ఎవరైతే పాలిటెక్నిక్లో 2021లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, రీసెంట్గా 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకైతే ఇట్లా పాలిసెట్ ద్వారా అప్లై చేసుకొని వాళ్ళు పాలిటెక్నిక్ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. ఆ అప్లికేషన్ అనేది ఎలా వేయాలి, దాని గురించి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మీకు ఈ వీడియోలో నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నా. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి వీడియోలో ఉండబోతున్నాయి. ఎందుకంటే మీరు ఒకదానికి అప్లై చేస్తున్నారు కాబట్టి చాలా కేర్ఫుల్గా అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క ప్రాసెస్ ఎంటైర్ మొత్తం స్టెప్ బై స్టెప్ క్లియర్గా మనమైతే తెలుసుకుందాం అనమాట. వాటి గురించి కంప్లీట్గా ఇన్డెప్త్గా మనం డీటెయిల్స్గా ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక టాపిక్లో వెళ్ళే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనిపిస్తే లైక్ చేయండి. అప్పుడే ఇంకా చాలామందికి ఈ వీడియో వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే, మీ ఫ్రెండ్స్ కూడా ఇంకా పాలిసెట్ అసలు రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యాయని కూడా చాలామందికి అయితే తెలియదు. కాబట్టి ఈ వీడియో మీరు షేర్ చేసినట్టయితే మీ ద్వారా మీ ఫ్రెండ్ కూడా పాలిసెట్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇంకా ఏంటంటే, మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు విజిట్ చేస్తున్నట్టయితే ఇంకా ఫర్దర్గా అప్డేటెడ్గా చాలా వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మనకి ఇవాళ నుంచి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయన్నమాట. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఒకసారి అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ పైన అయితే మీరు చూస్తున్నారు, ఇది పాలిసెట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు కూడా ఓపెన్ చేసి మీ యొక్క పాలిసెట్కి అయితే రిజిస్టర్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, ఎవరైతే ఇంటర్నెట్ మీద కొంచెం నాలెడ్జ్ ఉండి మాకు మా బ్రదర్ హెల్ప్ ఉంది, లేదంటే మా ఫాదర్ ఎడ్యుకేటెడ్, ఇట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మ్యాక్సిమం ఇట్లా ఓన్గా చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అంతేగాని మనకు అసలు నిల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా అయితే ఇందులో రిజిస్టర్ అవ్వడానికి చూడొద్దండి. వాళ్ళు ఏం చేయాలంటే, మామూలు నెట్ సెంటర్ కావచ్చు, మీ సేవస్ కానీ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే ఏ చిన్న పొరపాటు అయినా కూడా మనకు ఈ యొక్క పాలిసెట్లో కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి ఏంటంటే, కేర్ఫుల్గా రిజిస్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇదని కాదు, ఏదైనా సరే. ఇక మనం వీడియోలో 1 by 1 స్టెప్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇలా లింక్ ఓపెన్ చేయగానే మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ ఫైల్ అప్లికేషన్ అని కనబడిస్తుంది కదా, మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే ఫైల్ అప్లికేషన్ అని దాని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మీరు ఈ యొక్క అప్లికేషన్ వేయడానికి అయితే వెళ్తారనమాట. ఈ పేజ్లో జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా సెన్సిటివ్ టర్మ్స్ ఉంటాయి ఇందులో. మీరు కరెక్ట్గా మెన్షన్ చేసినట్టయితేనే మీకైతే కొంచెం రిజిస్టర్ అయ్యే ఛాన్స్ అయితే, అంటే రిజిస్టర్ అవుతుంది అనమాట. ఇక్కడ మెయిన్గా మనకు ఈ యొక్క 10th ఎగ్జామ్ అని ఉంది కదా, ఇప్పుడు 10th క్లాస్ ఎవరైతే అయిపోయి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. బట్ ఈ యొక్క స్టేట్కి సంబంధించి మ్యాక్సిమం ఎస్ఎస్సీనే ఉంటారు చాలామంది. ఎవరు తక్కువ మంది సిబిఎస్ఈలో 10th క్లాస్ చేసి ఉంటారు, బట్ మ్యాక్సిమం ఎస్ఎస్సీనే ఉంటుంది. ఈ యొక్క ఎస్ఎస్సీ అనేది మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఎస్ఎస్సీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫర్దర్ ప్రాసెస్ ఏంటంటే, చాలా కేర్ఫుల్గా వినండి. ఇక్కడ మీ 10th హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క 10th హాల్ టికెట్ నెంబర్ ఒకవేళ తెలియదంటే మీరు మీ స్కూల్కి ఫోన్ చేసి అడిగినట్లయితే వాళ్ళు మీకు ఈ యొక్క మీ 10th హాల్ టికెట్ నెంబర్ చెప్తారు. లేదు అంటే మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవ్వకముందే మేబీ ఈ యొక్క హాల్ టికెట్ నెంబర్ మార్చిలోనే, హాల్ టికెట్స్ ఏమన్నా మార్చిలో డిస్ట్రిబ్యూట్ చేసింటే అక్కడ కూడా హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంటుంది, దాన్ని అయితే యూజ్ చేయొచ్చు. లేదు మీకు అసలే తెలియదు అనుకుంటే మీరు ఒకసారి స్కూల్కి కానీ ఫోన్ చేసి, లేదంటే స్కూల్కి వెళ్ళి అడిగినట్టయితే మీకు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ వాళ్ళైతే క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ ర్యాండమ్గా 2019108487 అని అయితే ఉంది, దాన్ని ఎరేజ్ చేసేసి మీదైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎరేజ్ అంటే ఏం లేదు, జస్ట్ దాని మీద క్లిక్ చేసి అక్కడ ఏదైతే టర్మ్స్ ఉన్నాయో దాన్ని బ్యాక్ స్పేస్ కొట్టినట్టయితే ఆటోమేటిక్గా అవనేది వెళ్ళిపోతాయి అనమాట. మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే స్టూడెంట్ అప్లై చేస్తున్నాడో ఆ యొక్క స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఫార్మాట్ గుర్తుపెట్టుకోండి, డే, మంత్, ఇయర్, ఈ ఫార్మాట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఎప్పుడు ఏ ఇయర్లో 10th పాస్ అయ్యారు అని మనకి నెక్స్ట్ అయితే ఉంది కదా, అక్కడ ఇప్పుడు 2021లో అప్లై చేస్తున్న వాళ్ళు కాబట్టి 2021 అని ఇక్కడ మీరైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 2019 అని ఉంది కానీ దాన్ని మీరు ఎరేజ్ చేసేసి మీరు 2021 అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి బ్లాక్ కలర్లో C9V అని ఉంది కదా, ఇది క్యాప్చా అంటారనమాట. ఇక్కడ ఎంటర్ క్యాప్చా అని ఉంది కదా, ఆ స్పేస్లో మీరు అప్లై చేసేటప్పుడు వేరే డిజిట్స్ అయితే వస్తాయి. ఆ డిజిట్స్ అనేవి మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. పైన ఏదైతే బ్లాక్గా కనిపిస్తున్నాయో దాంట్లో ఉన్న డిజిట్స్ ఇక్కడ ఎంటర్ క్యాప్చా అనే చోట మీరైతే ఎంటర్ చేయాలి. అలా చేసిన తర్వాత ఇక్కడ షో అప్లికేషన్ అని ఉంది కదా, దాని మీద అయితే మీరు క్లిక్ చేయాలి. దాని మీద మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు అనేది ఈ యొక్క అప్లోడ్స్ అని, అంటే అప్లోడ్ ఫోటో, అప్లోడ్ సిగ్నేచర్ అని మనకు కనబడి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ మెయిన్గా మీరు ఏం చేయాలంటే,
మనకు ఈ యొక్క ఏవైతే మీరు అందులో మీ యొక్క ఫోటో మీ యొక్క సిగ్నేచర్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ ఫైల్స్ వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఒకటి పిఎన్జీ, ఇంకోటి జేపీజీ. దీని గురించి ఐడియా ఉన్నట్టయితే ఇక్కడ అప్లై చేయండి, ఐడియా లేనట్టయితే నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేయండి. ఇది కూడా వీళ్ళు స్పెసిఫిక్గా మనకు ఇంత కేబీస్లో అని మెన్షన్ చేసి ఉంటారు, మనకు బిలో 50 KB అని. దాన్ని మీ ఫోటోని మీరు స్కాన్ చేసుకొని దాన్ని మీరు నెట్లో కన్వర్షన్ చేసుకోవాల్సి ఉంటుంది బిలో 50 KBకి. ఆ తర్వాత అక్కడ మీరు షో అప్లికేషన్ మీకు క్లిక్ చేసినప్పుడు ఏదైతే అప్లోడ్ ఫొటోస్ అని కనపడిందో అక్కడ సిగ్నేచర్ మీ ఫోటో అప్లోడ్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇంకా అక్కడితో అప్లికేషన్ ప్రాసెస్ ఎండ్ అయిపోయినట్లు. మీరు ఫర్దర్గా ఈ యొక్క పాలిసెట్కి సంబంధించి హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి, హాల్ టికెట్ అనేది ప్రింట్ తీసుకోవాలి. అది ఎట్లా తీసుకోవాలన్న దాని గురించి కూడా ఒకసారి అయితే క్లియర్గా చూద్దాం. దాని గురించి సపరేట్ వీడియో కూడా చేస్తా, బట్ ఈ వీడియోలో కంటిన్యూగా దాని గురించి కూడా చెప్పేస్తా. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే మనకి స్టార్టింగ్లో ప్రింట్ హాల్ టికెట్ అని కనబడిస్తుంది కదా. ఈ యొక్క ప్రింట్ హాల్ టికెట్ అన్న దాన్ని మీకు క్లిక్ చేసినట్టయితే మీరు ఇందాక ఏ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారో అవే డీటెయిల్స్ ఇక్కడ మీకు రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ సేమ్ ఎస్ఎస్సి సెలెక్ట్ చేసుకుంటారు, అంటే ఇక్కడ ఎస్ఎస్సి సెలెక్ట్ చేసుకుంటారు. యొక్క 10th హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ ఆఫ్ పాసింగ్, క్యాప్షా ఇవన్నీ మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు వ్యూ అండ్ ప్రింట్ హాల్ టికెట్ ఉంది కదా. వ్యూ అన్న దాన్ని మీకు క్లిక్ చేసి మీరు ఆ యొక్క ఏదైతే హాల్ టికెట్ చూస్తారో దాన్ని పీడిఎఫ్గా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు మీకు ఇదంతా రిస్క్ అనిపించినట్టయితే మీరు నెట్ సెంటర్కి వెళ్ళి ఒక పలానా పాలిటెక్నిక్ హాల్ టికెట్ అంటే పాలిసెట్ హాల్ టికెట్ కావాలి అన్నట్టయితే వాళ్ళు ఓపెన్ చేసి మీకైతే డౌన్లోడ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక 10 రూపీస్ కాస్ట్ అయితే చేస్తారు. బట్ ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అదంతా చేయడానికి ఒక 30 to 40 లేదంటే 50 రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేస్తారనమాట ఇదంతా చేయడానికి. ఇట్లా మీరు అనేది యొక్క అప్లికేషన్ అనేది వేస్తారు. దాని తర్వాత హాల్ టికెట్ కూడా వెంటనే తీసుకుంటారు. అందులో మనకు ఫర్దర్గా ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి దాని గురించి అయితే మనకైతే చెప్తారు. బట్ దానికంటే ముందు అందులో మెయిన్గా మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఎవరిదన్నా స్టూడెంట్ నేను హాల్ టికెట్ చూసినట్టయితే దాన్ని బట్టి నేనైతే ఫర్దర్గా చెప్పగలుగుతాను. కాబట్టి ఇప్పటికైతే ఏం లేదు, మనకు ఇంకా ఫర్దర్గా ఎవరిదైనా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి ఎట్లా ఉంటుంది దాని గురించి కూడా నేనైతే డీటెయిల్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లా మీరైతే ఒక పాలిసెట్కి సంబంధించి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంతటితో ఈ ప్రాసెస్ అనేది ఎండ్ అయిపోలేదు. తర్వాత మీకు ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత రిజల్ట్స్ వస్తాయి, ఆ తర్వాత దాని ర్యాంక్స్ ఉంటాయి, ఆ తర్వాత ర్యాంక్స్ ప్రకారం కౌన్సిలింగ్కి వెళ్తారు. ఆ కౌన్సిలింగ్లో మీరు సర్టిఫికేట్స్ అనేవి తీసుకెళ్దాం ఉంటుంది. ఆ సర్టిఫికేట్స్ వెరిఫై అయిన తర్వాత మీరు కంప్యూటర్లో వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ వెబ్ ఆప్షన్స్ తప్పుగా ఇచ్చినట్టయితే మీకు కాలేజీలో మంచి ర్యాంక్ వచ్చినా కూడా కాలేజీలో సీట్ రావు. అట్లా చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వాటన్నిటి గురించి డీటెయిల్గా 1 by 1 మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. కాబట్టి ఆ వీడియోస్ అన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడైతే మీకు ఈ యొక్క పాలిసెట్కి సంబంధించి A to Z డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. దాంతోపాటు ఏ కాలేజ్ బెస్ట్, ఏ బ్రాంచ్ బెస్ట్, వీటన్నిటి గురించి కూడా డీటెయిల్స్ అయితే చేస్తున్నా. కాకపోతే ఏంటంటే మన ఛానల్లో పాలిటెక్నిక్ కోర్సెస్ అని ఒక సిరీస్లో అయితే 6 వీడియోస్ అయితే ఉన్నాయి. అవి మస్ట్ అండ్ షుడ్గా వాచ్ చేయమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.